ఏమిటి ఇక్కడున్నావు? ఏమిటి ఇక్కడ నీకేం పని? ఏమిటి మంచి కాకి మీద ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకే? ముందొచ్చిన పని చెప్పు. నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అందుకోసం అయితే ఇక మీద నువ్వు రానక్కర్లేదు. ఏ రాజా, ఇట్రా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావే రా, ఓ మాట ఉంది. ఏమిటి? నువ్వు ఉండవా? ఎవరు చెప్పారు? మా నాన్న. ఎవరితో? ఓ పిల్లతో. ఎలా ఉంది? నీ అంత ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎవరది? సినిమాలో వేస్తుంది. ఇదిగో రాత్రులు నన్ను పడుకోబెట్టి తాళం వేసి బయటికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? దాని దగ్గరికి. చూడు, దాన్నే పెళ్లి చేసుకుంటాడంట. నిన్ను వదిలేస్తాడంట. ఇప్పుడు ఎక్కడుంది? రా చూపిస్తా. ఏమిటి ఇలా వచ్చారు? ఆ రోజు మీకు మర్యాదగా చెప్పాను వెళ్ళిపోమని, కానీ ఇంతవరకు కదలలేదు. మీ షూటింగ్ ఎప్పుడు అయిపోయినా ఇక్కడే కాచు కూర్చున్నారంటే బాబు గురించేగా. చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అగా సమాధానం చెప్పే. వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళమంటూ జరిగితే నా బిడ్డను తీసుకునే వెళ్తాను. అంతవరకు కదలు. చూసావా, దాని ఇంటికొచ్చాడు. నేను చెప్పింది నిజమేనా? చెప్పవే. అదిగో అదిగో, అదొచ్చింది. ఏమిటి ఇక్కడున్నావు? ఏమిటి ఇక్కడ నీకేం పని? ఏమిటి మంచి కాకి మీద ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకే? ముందొచ్చిన పని చెప్పు. నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అందుకోసం అయితే ఇక మీద నువ్వు రానక్కర్లేదు. ఏ ఏమా, మొట్టమొదటి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు. తర్వాత ఎవరితో దొరికింది? ఎర్రగా బుర్రగా ఉందని దాన్ని కట్టుకున్నావు. నన్ను తోసేసావు, అదేమో నిన్ను తోసేసింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. ఇప్పుడు అది పెద్ద సినిమా స్టార్ అయి వచ్చిందని మళ్ళీ దాని చుట్టూ తిరుగుతున్నావు. ఎవరు చెప్పారు? ఏ గాడి చెప్పిందో చెప్పు. గాడిద చెప్పక్కర్లా, మనుషులే చెప్పారు. ఎవరు? ఎవరైతే నా కళ్ళతో నేను చూశాను. నిన్నటిదాకా పనికి రాంది ఈ రోజు నీకు పనికొచ్చిందా? తాగి తొందరలాడుతూ 10 మందితో తిరుగుతూ ఏమిటది? నీ నోటికి తాళం. నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నీ బ్రతికి ఉంటో తెలుసుకుని మాట్లాడు. నువ్వేదో పతివ్రతలాగా సీతామహాలక్ష్మిలాగా ఇంకొకరి గురించి మాట్లాడుతున్నావు. అసలు ఆమె గురించి నీకేం తెలుసు? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆమె నా భార్య, నేను కట్టుకున్న పెళ్ళం. నేను ఆమెను కాదనొచ్చు, ఆమె నన్ను కాదనొచ్చు, కానీ ఆమెను గురించి మాట్లాడే హక్కు నీకే కాదు, ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఖబర్దార్. పేరు తీసేశారంటమ్మా, జీతం కట్టలేదని. తీసేసారా? సరే కదా. డాక్టర్ గారు విపరీతంగా మురుగుతున్నాడు. ఏమిటి? అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు. ఎంత పలకరించినా మాట్లాడడం లేదు. అక్కడ పడుకోబెట్టండి. మీరు అక్కడ కూర్చోండి. సార్, వంగండి సార్. మా నాన్నని కాస్త బయటకు పొమ్మనండి. ఎందుకు? పొమ్మను గురు. గురువా? ఏమండి, కాసేపు బయట కూర్చోండి. చూడండి, తలుపేయండి. ఏమిటి చెప్పు. నాకు జ్వరం లేదు, గిరం లేదు, అంత గ్యాస్. గ్యాసా? చెప్పే, నాకు కితకితలు పెడుతున్నావు. మా అమ్మ నాన్న
గొడవ పడ్డారు. ఓహో మా నాన్నని తీసుకొచ్చేసాడు. వచ్చి అందుకని ఆ, అమ్మని నాన్నని కలపాలి. అంతేగా గురు ఆ, నాకు ఆ, జ్వరం, ఆ, అమ్మ లేకపోతే ఆ, చచ్చిపోతాను ఆ, అని ఆ. మా నాన్నతో చెప్పు ఆ, ప్లీజ్. అమ్మని తీసుకురమ్మను గురు. చెప్తాను గురు. గుడ్ బాయ్ గుడ్ బాయ్. పడుకో పడుకో. ఆ, గురు నేను చెప్పానని చెప్పకు. ఆ. రండి మిస్టర్. కుర్రాడికి ఏం జ్వరం లేదు. నో ప్రాబ్లం. ఒట్టి బెంగ అమ్మ మీద. చూడు నరాలని వేడి ఎక్కిపోయాయి. కాసేపట్లో పగిలిపోతాయి. ఒళ్ళంతా బ్లడ్. డాక్టర్ నో ప్రాబ్లం. అమ్మని తీసుకొస్తే ఏం ప్రాబ్లం ఉండదు. అది జరగని పని. అయితే కుర్రాడు బ్రతకడం కూడా జరగని పనే. వాడు బ్రతికినా బ్రతకపోయినా నేను మాత్రం దాన్ని తీసుకురాను. పోనీలేని ఊరుకున్నందుకు అది నాకు శనిలా దాపురించింది. దాని పీడ విరగడవ్వాలి. కోర్టుకి ఇచ్చి దాని బ్రతుకు సర్వనాశనం చేసేంత వరకు నేను నిద్రపోను. లలితారాణి ఊరఫ్ శ్రీలలిత అనే ముద్దాయి మండెల గంగరాజు అనే వ్యక్తి యొక్క కుమారుణ్ణి మోసం చేసి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినందుకు గాను అతను తనకు న్యాయం చేకూర్చమని కోర్టు వారికి పెట్టుకున్న దరఖాస్తు ఫలితంగా ఇప్పుడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన ఒకప్పటి లలితారాణి ఇప్పుడు ప్రఖ్యాత సినీతార శ్రీలలిత గంగరాజు అనే వ్యక్తిని వివాహం ఆడి కొన్నాళ్లు కాపురం చేసి ఆ తరువాత కీర్తిదాహంతో డబ్బు వ్యామోహంతో విచ్చలవిడిగా తిరగాలనే ఆశతో తన భర్తను బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. సినీ స్టార్ అయిన తర్వాత గంగరాజు మీద కక్ష సాధింపు చర్యగా కావాలని ఈ ఊళ్ళోనే షూటింగ్ పెట్టుకుని అతన్ని అల్లరిపాలు చేసింది. అతని బిడ్డను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించేసింది. అండ్ దేర్ఫోర్ యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించిన సాక్షులు ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇక ప్రొసీడ్. నీకు ఆమెకు ఏమిటి సంబంధం? మనిషికి మనిషికి ఉండే సంబంధం అంటే ఒక మనిషిలో బిడ్డ, ఒక మనిషిలో అక్క, ఒక మనిషిలో అమ్మని. నీదేం సంబంధం? మానవ సంబంధం. ఆమెను ఎలా కాపాడావు? అన్నంత మాత్రాన చచ్చిపోతావా? అసలు పోట్లాడుకోకపోతే భార్యాభర్తలే కాదమ్మా. మగవాడు తొందరపడ్డా ఆడది మాత్రం తొందరపడకూడదు. ఇవాళ కోపంతో బిడ్డను తీసుకుని వెళ్ళిపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా ఆలోచిస్తాడు. అతని కోసం కాకపోయినా అతని బిడ్డకి తల్లి కావాలనైనా ఆలోచిస్తాడు. చూడమ్మా, నీకు డాన్స్ తెలుసు అంటున్నావు కదా, నాకు తెలిసిన వాళ్ళు మద్రాసులో ఉన్నారు. మనం అక్కడికి వెడితే ఏ సినిమాలోనూ నాటకాల్లోనూ నువ్వు డాన్స్ చేసుకుంటూ నీ పొట్ట నువ్వు పోషించుకోవచ్చు. కొంతకాలం అలా గడిచిపోతే కాలమే సమస్యని పరిష్కరిస్తుంది. నా మాట కాదనకమ్మా. పెద్ద స్టార్ అయిన తర్వాత తన బిడ్డ గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? ఎన్నోసార్లు. బిడ్డ కోసం ప్రయత్నించిందా? ఎన్నోసార్లు. మరి తన బిడ్డను ఎందుకు తెచ్చుకోలేదు? ఆ సత్యనాడు ఇవ్వకపోతే ఆమె ఏం చేస్తుంది? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? నో ప్లీజ్. నీ పేరు? శ్రీలలిత. అసలు పేరు? లలితారాణి. అంతకు ముందు పేరు? అదే పేరు. ఆ, సినిమా ఫెయిల్ అయినప్పుడు, మార్కెట్ డౌన్ అయినప్పుడు పేర్లు మార్చుకుంటుంటారు కదా, మరి అలాంటి పేరు నీకేమైనా ఉందేమని. లేదు. ఆ, నీకు గంగరాజుకు పెళ్లి ఎప్పుడు జరిగింది? 1975 మే నెలలో. మీ పెళ్లి ఎవరు జరిపించారు? మేమే చేసుకున్నాం. మేమే అంటే? నేను, ఆయన. మ్మ్. మీ పెళ్లి జరిగేప్పుడు అక్కడ ఎవరూ లేరా? రామచంద్రరావు, సీతాదేవి ఉన్నారు. అగ్ని సాక్షిగా మేమిద్దరమే వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి జరిపించాం. పెళ్లి జరిపించినప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా? లేరండి. ఆమె కావలసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. అందరినీ వదులుకొని వచ్చేసారండి. వదులుకొని వచ్చే నాటికి, పెళ్లి చేసుకునే నాటికి ఆమె స్థితి? ఏమీ లేదండి. ఉన్న ఆస్తి అంతా పోయింది. యువర్ ఆనర్, మే కోర్ట్ బి ఆస్క్డ్ టు నోట్ దిస్ పాయింట్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? నో ప్లీజ్. థ్యాంక్ యూ. మీ ఆస్తి అంతా పోయిన తర్వాత మీరు అతని పెళ్లి చేసుకున్నారు, అవునా? అంటే మీ ఆస్తి అంతా పోయిన తర్వాత
మీరు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ దొరకలేదు కాబట్టి ఎవరో ఒకరు అండగా ఉండాలి కాబట్టి మీరు అతను పెళ్లి చేసుకున్నారు, అవునా? కాదు, ఆయన్ని కావాలని పెళ్లి చేసుకున్నాను. ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నీకంటే స్థితిపరుడు కాడు, నీకంటే అందగాడు కాడు, నీకంటే ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు కాడు, నీకంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కాడు. ఏమీ లేకుండా అతను ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? ప్రేమించి. ప్రేమించి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారా, ఒకే వీధిలో ఉన్నారా, ఒకే ఇంట్లో అద్దెకున్నారా? మీ షూటింగ్ ఎప్పుడైపోయింది? మార్చి 11వ తారీఖున. మార్చి 11వ తారీఖున షూటింగ్ అయిపోయినా ఆ తర్వాత ఆమె ఆ ఊళ్ళోనే ఎందుకు ఉండిపోయింది? తనకు 10 రోజుల దాకా షూటింగ్ లేదని ఆ ఊళ్ళో ఉంటాయని చెప్పింది. ఎందుకు ఉండిపోయిందో తెలుసా? తెలియదండి. ఆమె ఆ బాబుని చూసినప్పుడల్లా బాధపడిపోయేది కదా. అవునండి. ఆ బాబు కోసం అక్కడ ఉండిపోయిందని నమ్మొచ్చా? నమ్మొచ్చండి. అండ్ సో మీరందరూ వెళ్ళిపోయినా ఆమె ఆ ఊళ్ళోనే ఉండటానికి నిర్ణయించుకుంది, అవునా? అవునండి. మే దిస్ పాయింట్ బి నోటెడ్, యువర్ ఆనర్. ఎనీ విట్నెస్ ప్లీజ్. చూడు మిసెస్ లలితారాణి, మీ నాట్య ప్రదర్శనకు మీ భర్త మీతో వస్తూ ఉండేవారా? 1-2 సార్లు వచ్చారు, తర్వాత రాలేదు. ఒకసారి ప్రదర్శన జరుగుతున్నప్పుడు తన లోపలికి రానేలేదని నీతో చెప్పాడా? తర్వాత చెప్పారు. చెబితే నువ్వేం చేసావు? అతను నీతో తీసుకెళ్ళావా? లేదు, ఆయన రానన్నారు. జరిగిన అవమానానికి బాధపడి రానన్నాడని నువ్వు ఎందుకు అనుకోలేదు? ఆయన మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారని నేను గ్రహించలేకపోయాను. గ్రహించలేదు. ఓకే ఓకే. మీ ఆయనకు తాగుడా ఉండేది. ఎప్పుడు? పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత? అప్పుడు ఉండేది. ఎందుకు మానేశాడు? బిడ్డ కోసం. ఎందుకు? నాకిచ్చిన మాట కోసం. అంటే నీ మీద గౌరవం బట్టే నీకు మాటిచ్చి తాగుడు మానేశాడు కదా? అవును. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. నీ మీద గౌరవం కొద్దీ తాగటం మానేసిన మనిషి మళ్ళీ తాగటం ఎప్పుడు ప్రారంభించాడు? ఒకసారి నేను ప్రదర్శన నుంచి తిరిగి వచ్చేసరికి ఆయన తాగుతూ ఉన్నారు. ఎందువల్ల? ఆయన అక్కడ ఎవరో అవమానించారట. ఆహా, తాగటం ఇష్టం ఉన్న మనిషి నీకిచ్చిన మాట కోసం తాగటం మానేసి మళ్ళీ తాగటం మొదలుపెట్టా అంటే అతని మనసు ఎంత బాధపడి ఉండాలి? కేవలం నీ ప్రదర్శన వల్ల, కేవలం నువ్వు బయట తిరగటం వల్ల, కేవలం నువ్వు కీర్తి కోసం పరుగులెత్తడం వల్ల అతని మనసు బాధపడి నీ సంసారం సర్వనాశనం అవుతుందని తెలుసు కూడా నువ్వు ప్రదర్శన ఎందుకు మానలేదు? అతను నిన్ను ప్రదర్శనలు ఇవ్వటం మానేయమని చెప్పాడా లేదా? చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎందుకు మానేయలేదు? ఒప్పుకున్న ప్రోగ్రాం ఇచ్చేసి మానేస్తానన్నాను. ఒకసారి ఒప్పుకున్న తర్వాత ప్రోగ్రాం ఇవ్వకుండా ఎలా ఉంటావు? ఓహో, ఒకవేళ నీ ఆరోగ్యం బాగులేక ఏ కాలో చెయ్యో విరిగిపోయిందనుకో, అప్పుడేం చేసేదాన్ని? నీ భర్త నిన్ను కాదని నిన్ను విడిచిపెట్టి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను చేసింది తప్పు అని అతని కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకొని మళ్ళీ అతనితో ఎందుకు కాపురం చేయలేదు? కాపురం చేయాలనే ప్రయత్నించాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. అబద్ధం. కాదు, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? వేరే ఇంట్లో. ఏ ఇంట్లో? సరోజ అని ఆవిడింట్లో. అబద్ధం. కావాలంటే ఆవిడని అడగండి. ఆమెను మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. ఆమె మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చిందా? లేదు. అండ్ దేర్ ఫోర్, యువర్ ఆనర్, విన్న సాక్ష్యాధారాలను బట్టి ఈ లలితారాణి తన భర్త నుండి దూరం అవ్వటానికే ఇష్టపడింది కానీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి ఇష్టపడలేదు. విచ్ మీన్స్ ది డెలిబరేట్ యాక్ట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ పర్పస్. తన భర్తను పిలవటానికి అవమానపడి, భర్త తనను కాదన్నప్పుడు అదే అదునుగా చూసుకొని భర్త నుండి విడిపోవచ్చు, విచ్చలవిడిగా తిరగొచ్చు అని సినిమాల్లో ప్రయత్నించి పెద్ద స్టార్ అయి డబ్బు, పేరు ప్రఖ్యాతం అన్ని గడించుకొని గంగరాజు మానసికంగా చిత్రవద చేయాలనే ఉద్దేశంతో కావాలని ఈ ఊళ్ళోనే షూటింగ్ పెట్టుకుని గంగరాజు బిడ్డను తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నించింది. అండ్ దేర్ ఫోర్, యువర్ ఆనర్, తండ్రి నుండి బిడ్డను వేరు చేయడానికి ప్రయత్నించిన ఈ లలితారాన్ని కోర్టు వారు తగు విధంగా శిక్షించి గంగరాజుకు న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాను. అండ్ ఆల్సో, యువర్ ఆనర్, గంగరాజును వెంటనే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. కోర్టు వారిని ఏం కోరుకుంటున్నావు? నేను ఎవరి మీద కక్ష సాధించాలని గాని, ఎవరి నుంచి ఏమి ఆశించాలి గాని నా ఉద్దేశం కాదు. ఆమె ఏదో స్టార్గా ఉంది, లక్షలు సంపాదిస్తుంది కదా అని డబ్బుకి ఆశపడేవాడిని అయితే ఆమెతోనే ఉండి లక్షలు సంపాదించేవాడు. కానీ నాకు కావాల్సింది ఆమె డబ్బు కాదు, ఆమె పరపతి కాదు, ఆమె కీర్తి కాదు, ఆమె కాదు. నాకు కావాల్సింది నా బిడ్డ. నా బిడ్డను నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, దీన్ని బట్టి గంగ ఎంత నిస్వార్థపరుడో, ఎంత సెంటిమెంట్స్ గల వ్యక్తి అర్థమవుతుంది. ఆమె ఎంత సంపాదించినా ఆశించకుండా, ఆమె ఎంత అన్యాయం చేసినా ఆమెను శిక్షించక్కర్లేదని తన బిడ్డను మాత్రం తనకిస్తే చాలని కోరుకుంటున్నాడు. సో అతని నిజాయితీని గుర్తించి కోర్టు వారు అతనికి న్యాయం చేకూర్చాలని మనవి చేసుకుంటున్నాను. ఎనీ విట్నెస్ ప్లీజ్.